Let's have the needy. Let's go. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్మరత్. సో ఇది మీరు తమిళలో చేసినట్టు మై బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ నేను ఇది షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. బర్త్డే రోజు మార్నింగ్ అవర్స్లో ఫుడ్ డొనేట్ చేశానని చెప్పేసి. సో కొంతమందికి ఫుడ్ అయితే సర్వ్ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చాను. చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఎండ బాగా ఉండే రోజు. సో ఇంకా రెస్ట్ తీసుకొని తినేసి ఈవినింగ్ చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ జస్ట్ మమ్మీ వాళ్ళు మేము అంతే. సెలబ్రేషన్స్ ఎప్పుడు పెద్దగా చేసుకోవట్లేదు రీసెంట్ ఇయర్స్లో. బట్ ఈ ఇయర్ 25th బర్త్డే కదా, కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు. సో కేక్ కట్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నాన్న బయట పడుకుంటూ వెళ్ళిపోయారు. ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తే ఎగ్జిబిషన్ పడింది. సో అక్కడికి వచ్చేసామన్నమాట. బర్త్డే స్పెషల్ బ్లాగ్. ఎగ్జిబిషన్కి వచ్చినాం మేము ఇద్దరమే, మమ్మీ నేను అండ్ మై హస్బెండ్. ఎటు వెళ్ళాలో రెడీ అయినాం కదా, ఇటు ఒకటి వెళ్ళకపోతే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నామా. వాటర్ షన్ ఇంకా కాశ్మీర్ జలకన్య అంట. రివ్యూస్ బాగున్నాయి, చూద్దాం ఎట్లుంటుంది. ఉడకబెట్టకుండా ఇదంతా కాశ్మీర్ థీమ్ అనమాట. జస్ట్ అట్లా పెట్టేశారు. సో ఓకే ఫైన్, బాగుంది. కాశ్మీర్ ప్లాంట్స్ పహల్గామ్ అటాక్ అప్పుడేమో. యాపిల్ ప్లాంట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కమాండ్ పిక్ ఇదేమో. కమ్స్ ద షో, జలకన్య షో. చూడు సో ఖమ్మంలో ఈ ఇయర్ ఎగ్జిబిషన్ థీమ్ వచ్చి జలకన్య మర్మైడ్స్ థీమ్ అనమాట.
యాక్చువల్గా బాగుండే, కానీ నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయిలు అందులో కంటిన్యూగా 4-5 అవర్స్ కంప్లీట్గా వాటర్ షో చేస్తూ ఉండాలి. వాళ్ళు బ్రీతింగ్ ఇబ్బంది కదా ఆబ్వియస్గా వాటర్లో. సో వాళ్ళు పైకి వస్తూ బ్రీత్ తీసుకుంటూ అట్లా చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా బాధ అనిపించింది. అంత అవసరమా అని కూడా అనిపించింది. అంటే మనం ఇలాంటి ఎంటర్టైన్ చేస్తున్నాం కదా అనిపించింది. బట్ ఇట్స్ దేర్ జాబ్, అంతే. వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ మన లాంటి వాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతారు. సో అది తీసేసుకొని ఇంకా తర్వాత ముందుకు వస్తే ఎగ్జిబిషన్ అయితే ఐల్ గివ్ 3/5. అంత సూపర్గా ఏం లేదు, కాకపోతే ఆ షో మాత్రం బాగుండే. ఇంకా లోపలికి యాక్టివిటీస్ దగ్గరికి వస్తే నా కాన్సన్ట్రేషన్ అంతా ధృవిని ఏ రైడ్ చేయించాలి, వాడిని ఎక్కడ ఎంటర్టైన్ చేయాలి, ఎక్కడ ఆడించాలని. కానీ వాడు మాత్రం పడుకున్నాడు ఫస్ట్. ఎక్కడికైనా సరే వాడిని బయటికి తీసుకెళ్ళని ఫస్ట్ వాడు పడుకుంటాడు, ఆ తర్వాతే ఆటైనా ఏదైనా. సో పడుకున్నాక కొంచెం ఒక 10 మినిట్స్ పడుకోబెట్టి తర్వాత లేపితే ఇవన్నీ చూస్తూ వాడు యాక్టివ్ అయిపోయాడు. అండ్ వాడు మాత్రం మా అందరికీ షాక్ ఇచ్చాడు, అంత బాగా ఆడుకున్నాడు రైడ్స్ చేస్తూ. సో అంతా చూసేయండి. చూస్తాడు మా హీరో, ఏమెక్కిద్దామా అని చూస్తున్నాడు. Bye, Dhruvi. Dhruvi, bye. Bye. జలకండి చిక్కలి అలా ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయ్యామన్నమాట. ధృవ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇది ఉంది, ఈ థీమ్ అనేది ఎంట్రన్స్లోనే ఉండే. సో అప్పుడు ధృవ కొంచెం స్లీప్గా ఉండేసరికి వాడు చూడలేదని చెప్పి మళ్ళీ రిటర్న్లో వెనక్కి వచ్చేసి వాడికి చూపించాను. వాడు చాలా ఎంజాయ్ చేశాడు, అంటే కొంచెం విచిత్రంగా చూస్తున్నాడు వాడు కాన్సన్ట్రేషన్ అంతా ఆ తోకపోయినా ఉండే. ఈలోపే ఆమె వచ్చి వాడిని కిస్ చేసేసరికి వాడు షాకే చూస్తుండే. సో దట్ వాస్ సో క్యూట్. ఇంకా బయటకు వచ్చేసాము, ఎంజాయ్ చేశాడు ధృవ. సో మేము కూడా హ్యాపీ. తర్వాత కొంచెం తినేసి వెళ్దాము, లేట్ అయిందని చెప్పేసి వీ హ్యాడ్ డిన్నర్. చాలా డేస్ అయింది మేము బయటికి వెళ్ళి తినక. అంటే చాలా డేస్ అయిందంటే ఒక 2 months అయింది అనుకోండి, అది కూడా మాకు ఎక్కువే. సో దట్స్ ఇట్. ఇలా జరిగింది నా 25th బర్త్డే. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఇయర్స్ తర్వాత కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా బర్త్డే చేసుకుని అనిపించింది. కొన్ని లాస్ట్ 2-3 yearsకి అసలు ఏం పెద్దగా చేసుకోవట్లేదు. ఈ ఇయర్ నేను ఏం చేద్దాం అనుకున్నానో అవన్నీ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ, మా మమ్మీ, నాన్న, చెల్లి అండ్ మై హస్బెండ్. సో వీళ్ళు నన్ను ఇన్ని ఇయర్స్ భరించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నాలాంటి అమ్మాయిని భరించడం కొంచెం కష్టమే. పెద్ద మూడిస్ట్ని అండ్ చాలా స్టబర్న్ గర్ల్. సో స్టిల్ దే ఆర్ బేరింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్.
అంతే అనమాట. అంతకుమించి ఏం చెప్పలేను, చెప్పినా బాగుండదు కాబట్టి. సో దట్స్ ఇట్, దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీలో ఎవరైనా ఖమ్మం వాళ్ళు ఉంటే మీ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అంతే, ఈ వీడియోకి నచ్చితే ఇంకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. తీసుకుంటా